అవును. అరిస్తే పిల్లలు వింటారు. కానీ దాని కాస్ట్ చాలా ఎక్కువ. నేను చాలా మంది పేరెంట్స్‌ని కలిసినప్పుడు ఆల్‌మోస్ట్ అందరూ ఒకటే చెప్తారు. "మ్యామ్ మాట వినడు మ్యామ్. మంచిగా చెప్తే వినడు. అరిస్తేనే వింటాడు." అండ్ హానెస్ట్‌లీ నేను వాళ్ళని బ్లేమ్ చేయను. ఎందుకంటే అరిచిన వెంటనే పిల్లలు ఆపేస్తారు అండ్ సైలెంట్ అయిపోతారు. మన మాట విన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి షౌటింగ్ వర్క్ అవుతుందని అనిపిస్తుంది. కానీ కొంచెం డీపర్‌గా చూద్దాం. ఆ మొమెంట్‌లో మీ చైల్డ్ నేర్చుకునేది డిసిప్లిన్ కాదు. డిసిప్లినో లేకపోతే లెసన్ నేర్చుకున్నాడో కాదు. మీ కోపం నుంచి ఎట్లా బయటపడాలో నేర్చుకుంటున్నాడు. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత కొంతమంది పిల్లలు చాలా భయపడే వాళ్ళుగా మారిపోతారు. కొంతమంది మాత్రం ఎవరైనా గట్టిగా మాట్లాడితేనే ఆన్సర్ ఇస్తారు. ఇంకా కొంతమంది మనలాగే వేరే వాళ్ళ పైన అడగడం, ఓకే. ఇది నార్మలే అని అనిపిస్తదనమాట. నేను చెప్పేది అసలెప్పుడు అరవకండి అని కాదు. మనం గూడా మనుషులమే. కోపమొస్తుంది, తప్పులు జరుగుతాయి. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకుందాం. మన గోల్ మన పిల్లలకి మనం సేఫ్ పేరెంట్ అవ్వాలి. ఎందుకంటే మన మాటలు వాళ్ళు మర్చిపోవచ్చు, మనం మర్చిపోవచ్చు. కానీ మనం వాళ్ళని ఎట్లా ఫీల్ చేపిచ్చినాము అనేది వాళ్ళకి చాలా రోజుల వరకు గుర్తుంటుంది. అవునవును. చాలా చెప్తారు అసలు అరవకండి అని. కానీ అసలు అరవకుండా ఏం చేయాలి? చూద్దాం నెక్స్ట్ రీల్‌లో.